లూకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పుకున్నారు. క్షమించుము అని చెప్పి చెప్పుకున్నారు. ఫస్ట్ గొలుగొతు ప్రాంతంలో తలాంపు అనే స్థలంలో అక్కడ అనేది ఫస్ట్ నేరస్తులని శిక్షించే వారిని, మరణశిక్ష విధించే వారిని ఆ ప్రాంతంలో విధిస్తారు. యేసుక్రీస్తు వారిని శిక్షించారు అన్నమాట. బాగా హింసించారు, దూషించారు, అవమానించారు, కొరడాలతో కొట్టారు, తిట్టారు. ముఖం మీద గుమ్మ వేసినా కానీ యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా మాట్లాడాలి. అదే మనమైతే ఎన్ని మాట్లాంటామో, ఎన్ని విధాలుగా దూషిస్తామో, చీ అంటాము, కొడతానికి వెళ్తాము, గొడవలు పడతాం. ఇలా యేసుక్రీస్తు వారు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని విజ్ఞాపన చేస్తున్నారు. అంత నొప్పుల్లో బాధల్లో కూడా దేవుడు బాధపడకుండా ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. దేవుడి గురించి తన గురించి తను చేసుకోకుండా దూషించిన వారి గురించి విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి వీరిని క్షమించండి, వీరికి తెలియదు, వారు చేసేది వారికి తెలియట్లేదు, వాళ్ళు చేసేది తప్పు అని చెప్పి వారిని వీళ్ళు బాధల్లో పడకూడదు అని చెప్పి వారిని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు దేవుడు. అసలు ఆ దూషించిన వారు ఎవరు ఇంతకీ అంటే 300 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు వస్తున్నారు, యేసుక్రీస్తు వారు రాబోతున్నారు అని ప్రకటించిన ఇజ్రాయేల్ వారే ఆయన్ని ఎరుగక ఆయన్ని సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించినా కూడా యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారే కానీ వారిని దూషించలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. యేసుక్రీస్తు వారు క్షమించే గుణం కలిగిన వారు, ప్రేమించేవారు, విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ క్షమించే హృదయం కలిగి ఉండేవారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 6:12 మా రుణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము అన్నది. క్షమాపణ హృదయం కలిగి ఉండడం. యేసుక్రీస్తు నమ్మి మనం ఉన్నవారు ఎప్పుడు క్షమాపణ కలిగే క్షమించే హృదయం కలిగి మనకు ఉండాలి. ఎవరిని దూషించకూడదు, ఎవరిని అవమానించకూడదు. వారు తప్పు చేసినా, మనం తప్పు చేసినా కూడా ఎదుటి వారిని క్షమించే విధంగా మనం ఉండాలి. శత్రువుని ప్రేమించే విధంగా ఉండాలి. మత్తయి సువార్త 5:44 మీ శత్రువుని ప్రేమించుడి అని. అదేవిధంగా మనం పోషించినా, మనం కోపగించినా, మనం తిట్టినా ఎదుటి వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమించి మన దగ్గర తీసుకునే వారిలో ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి మనం అన్యుల్లో మనం బతకకూడదు. మత్తయి సువార్త 5:44 మిమ్మల్ని హింసించు వారిని కూడా వారి కొరకు కూడా మీరు ప్రార్థించుడి అని. హింసించే వారి కోసం మనం బుద్ధి కొట్టి యేసుక్రీస్తు వారిని సిలువలో ఉన్నప్పుడు కొట్టారు, కొరడాలతో కొట్టారు, ముక్కు మీద గుండె వేశారు, అవమానించారు.